కోళ్ల పరిశ్రమకు ఎండాకాలం దెబ్బ తగిలింది. ప్రభుత్వం ఆదుకోవాలని పౌల్ట్రీ సంఘాలు కోరుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి దెబ్బ తగిలింది. ఎండవేడికి తట్టుకోలేక ప్రతిరోజు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 రోజులుగా సుమారు 10 లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా లేయర్ ఫారాల్లో వేడి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గాలి వెళ్లే మార్గాలు లేకపోవడం, తాగునీటి కొరత, విద్యుత్ అంతరాయం కూడా కోళ్ల మరణాలకు కారణంగా భావిస్తున్నారు. వేసవిలో కోళ్ల బరువు తగ్గడం, మేత తినకపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం తదితర కారణాలతో పరిశ్రమ నష్టాల బారిన పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ల ఫారాల్లో సుమారు 1,20,00,000 కోళ్లు ఉన్నాయి. వాటిలో 90 లక్షల వరకు గుడ్డు ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ప్రభావం బర్డ్ ఫ్లూ కంటే ఎక్కువగా నష్టం కలిగిస్తోందని వాపోతున్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యదీసి పాతి పెడుతున్నారు. కోళ్లకు బీమా చేయించుకునే పరిస్థితి ఉండేది. బీమా చేసే కంపెనీల ఆంక్షలు, భారీ ప్రీమియంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. కోట్లు పెట్టుబడి పెట్టి బీమా చేయించినా అవసరమైనప్పుడు బీమా కంపెనీలు పలు కొర్రీలతో క్లెయిమ్ ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. వేసవిలో పౌల్ట్రీ నిర్వహణకు సాధారణ రోజుల కంటే అదనపు ఖర్చు అవుతోంది. షెడ్డులకు చల్లని వాతావరణం కల్పించడానికి స్ప్రింక్లర్లు, షెడ్డులపై గడ్డి, చల్లని నీరు, షెడ్డుల చుట్టూ గోనె సంచుల ఏర్పాటు, వాటిని తడపడం, విద్యుత్ జనరేటర్లు, రిపేర్లకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. ఫారాల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, కూలింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేసుకోవాలి. పైకప్పులకు నీటిని చల్లడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించాలి. కోళ్లకు చల్లటి తాగునీరు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. మధ్యాహ్న వేళల్లో మేత తగ్గించి ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మేత వేయాలి. ఫారాల్లో గాలి ప్రసరణ మెరుగుపరచాలి. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. కాగా ప్రభుత్వం ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.